ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీలో భాగంగా జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో 9th బయాలజీ స్టార్టింగ్ లెసన్, ఫస్ట్ లెసన్ ఏంటిది అంటే జీవుల మౌలిక ప్రమాణం. ఈ జీవుల మౌలిక ప్రమాణం గురించి మనం మాట్లాడుకుంటూ 6th వీడియో, ఈ వీడియో అనేది 6th వీడియో. ఈ వీడియో దగ్గరకు వచ్చేసరికి కణత్వచం గురించి మాట్లాడటం జరిగింది. ఈ కణత్వచంలోనే భాగంగా కణకవచం అనేది ఒక సబ్ టాపిక్ ఉంది. ఈ కణకవచం మరి దేంట్లో ఉంటుంది? మొక్కలలోనూ మరియు జంతువులలో ఉండే కణాలు రెండిట్లో ఉంటుందా, లేకపోతే మొక్కల్లోనే ఉంటుందా అని అంటే మొక్కలలో మాత్రమే ఉంటుంది ఈ కణకవచం. ఓకే, దాని ద్వారా మీకు ఒక డయాగ్రామ్ ద్వారా దాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ కూడా కణాంగాలు, ఇవన్నీ కూడా కణాంగాలు. ఈ కణాంగాలు కలిసే కణం అనేది ఏర్పడుతుంది. మనం మాట్లాడుకున్నాం కదా, కణాంగాలన్నీ కలిసి కణం ఏర్పడుతుంది. కణం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ అంటే ఏమని చెప్పారు మీరు? కణాంగాలు అని చెప్పారు. దీనిలో ఇది కేంద్రకం, ఇదేమో ఉంటుంది మధ్యలో ఉంటుంది. ఈ కేంద్రకానికి చుట్టూ ఉండే ఈ పొరను మనం ఏమంటామంటే కేంద్రక త్వచం. ఏమంటాము? కేంద్రక త్వచం. ఈ కేంద్రక త్వచం అనేది ఇక్కడ మీకు చూపిస్తాను, ఉండండి. కేంద్రక త్వచం దీనికి సేమ్ దీనిలాగే కణత్వచం. ఈ రెండు ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉంటే అదేంటిదో మీకు చెప్తాను. ఈ కణాంగాలన్నీ కలిసి కణం అనేది ఏర్పడింది. ఈ కణం లోపల కణద్రవ్యం, ఏంటిది? ఇది కణద్రవ్యం. ఈ కణద్రవ్యంలో ఉండే కణాంగాలు, మధ్యలో ఉన్నటువంటి కేంద్రకం, ఇవన్నీ కలిసి ఏర్పడిందంటే కణం అనేది ఏర్పడింది. కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏంటిది? కణత్వచం. ఏంటిది? ఇది కణత్వచం. ఇదేంటిది? కణత్వచం. ఈ కణత్వచము కేంద్రక త్వచం రంధ్రాలను కలిగి ఉంటుంది. ఎందుకు? ఈ కణత్వచాన్ని మనం చూసుకుంటే ఈ కణత్వచం అనేది రంధ్రాలను ఎందుకు కలిగి ఉంటుందంటే కణం లోపలికి ఏదైనా పదార్థం రావాలన్నా, కణం లోపల నుంచి బయటకు ఏదైనా పదార్థం వెళ్ళాలన్నా నిష్క్రమణకు అనుమతి ఇచ్చేది ఏమిటి అని అంటే ఈ కణత్వచం. ఓకేనా? ఈ కణత్వచం, దీన్నే మనము ప్లాస్మా పొర లేదా ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ అని అంటాం. ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ కణంలో ఎంట్రీ ఆర్ ఎగ్జిట్గా పనిచేసేది కూడా మన కణత్వచం అనేదే పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ కణత్వచం అనేది ఏ విధంగా రంధ్రాలను కలిగి ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేంద్రకానికి పైన ఉన్నటువంటి కేంద్రక త్వచం కూడా రంధ్రాలని కలిగి ఉంటుంది. ఈ కణత్వచమేమో కణం లోపలికి లేదా కణానికి బయటకు వెళ్ళే పదార్థాలను ఏ విధంగా నిష్క్రమణ చేస్తుందో అదేవిధంగా కేంద్రక త్వచం అనేది కేంద్రకం లోపలికి లేకపోతే కేంద్రకం బయటికి వెళ్ళే పదార్థాలను నిష్క్రమణ చేస్తుంది. మరి కేంద్రకం లోపలికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఈ కణద్రవ్యం. ఇదేంటిది? కణద్రవ్యంలో కణాంగాలు ఉన్నాయి కదా, కణద్రవ్యంలో నుంచి ఏదైనా పదార్థాలు కేంద్రకంలోకి రావాలంటే మనకు ఉపయోగపడేది లేదా నిష్క్రమణకు ఉపయోగపడేది ఏంటిది అని అంటే కేంద్రక త్వచం. ఓకే కదా, క్లియర్ కదా? ఇప్పుడు ఈ కణత్వచం, ఇది మనం కణత్వచం అన్నాం కదా, ఈ కణత్వచానికి పైన ఉన్న ఆవరించి ఇంకొక పొర ఉంటుంది. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? కణత్వచానికి పైన ఉండే మరొక పొర ఉంటుంది, వెలుపల ఉండే మరొక పొర ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే కణకవచం. ఏమంటాం? కణకవచం. ఓకేనా? ఈ కణకవచం అనేది మరి దేనిలో ఉంటుంది అని అంటే మొక్క కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు ఇది. మరి ఇక్కడ కణకవచాలను మనం తీసుకుంటే మొక్కలు శైవలాలు.
ఈ రెండింటిలో ఉండే కణకవచం అనేది దేనితో తయారవుతుంది? దేనితో తయారవుతుందంటే సెల్యులోస్తో తయారవుతుంది. దేంతో తయారవుతుంది? సెల్యులోస్తో తయారవుతుంది. ఇక్కడ 2 అయిపోయినాయి. కణకవచాలు అనేవి కేవలం 4 వాటిలోనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శిలీంధ్రాలలో కూడా మనకు కణకవచం అనేది ఉంటుంది. ఈ కణకవచం అనేది కైటెన్ అనే ఒక పదార్థంతో రూపొందించబడుతుంది కణకవచం. అది దేంట్లో అంటే శిలీంధ్రాలలో. మరలా అదేవిధంగా బ్యాక్టీరియాలో ఉండే ఈ కణకవచం అనేది పెప్టిడోగ్లైకాన్ ఆర్ మ్యూరామిక్ యాసిడ్. ఈ 4 నుంచి కూడా మనకు కణకవచాల గురించి ఇవ్వాలంటే ఈ 4 నుంచి ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఈ కణకవచం అనేది కేవలం మొక్కల్లో మాత్రమే ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే 8th క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఈ మారుతున్న పరిస్థితులకు తగినట్టుగా మొక్కలోని కణాలు అనేవి పరిస్థితులకు తగినట్టుగా ఉండాలి కాబట్టి, లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి కాబట్టి ఈ మొక్కలకు మాత్రమే ఈ కణకవచం అనేది అదనంగా ఇవ్వబడింది. ఓకే కదా? ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. ఏ కణాలు? మొక్క కణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్క కణాలు కలిగినటువంటి కణకవచం అనేది ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. దేని వెలుపల ఉంటుంది? ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. మొక్క యొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన ఆకారాన్ని లేదా దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. ఏమిటి? కణకవచం. కణకవచం దేంతో తయారవుతుంది? సెల్యులోజ్తో తయారవుతుంది. సెల్యులోజ్ ఏంటిది? సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట పదార్థము. ఓకే. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణం అనేది ఉబ్బుతుందా, కుంచుకుపోతుందా ఫ్రెండ్స్? కణం అనేది ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలన్నీ కుంచుకుపోతాయి. ఏమవుతాయి? కుంచుకుపోతాయి లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటామంటే కణద్రవ్య సంకోచము. ఓకే. అయితే ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. ఆ విషయం ఏంటి అని అంటే ద్రవాభిసరణ ద్వారా కేవలం సజీవ కణాలు మాత్రమే ఇక్కడ నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. నీటిని పీల్చుకోవడం సజీవ కణాలలో మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమని చెప్తున్నారంటే ఒక స్లైడ్పై ఉన్న నీటిలో ఒక రియోపత్రం యొక్క పొరను అమర్చండి. అంటే ఒక గాజు గ్లాసు భూతద్దం లాంటిది తీసుకొని దానిపైన ఒక నీటి చుక్కను వేసి దానిపైన ఒక రియోపత్రం యొక్క పొరను మనం అమర్చి సూక్ష్మదర్శినిలో అధిక శక్తి స్థాయితో కణాలను మనం పరిశీలించినప్పుడు హరిత రేణువులు అని పిలువబడే చిన్న ఆకుపచ్చ రేణువులను మనం గమనించవచ్చు. వాటిలో పత్రహరితం ఏంటిది? పత్రహరితం అనే ఆకుపచ్చని పదార్థం ఉంటుంది. ఓకేనా? ఆకుపచ్చని పదార్థం ఉంటుంది. గాజు స్లైడ్పై వేసిన ఆకుపొరపై ఎప్పుడైతే మనం గాజు స్లైడ్పై ఒక ఆకుపొరను వేసాం కదా, ఆ ఆకుపొరపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని వేయాలి. ఎందుకని ఏమంటున్నాడు? అధిక గాఢత గల చక్కెర కానీ ఉప్పు కానీ ఎందుకని ఏమంటున్నాడు? ఎందుకు అనంటే కణం అనేది అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా మనల్ని నీటిని తీసుకోవడం కానీ కోల్పోవడం కానీ జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని రియోపత్రాలను ఏం చేయాలంటే వేడి నీటిలో ఉంచాలి. ఇప్పటి వరకు మనం గమనించింది ఏంటంటే సజీవ మొక్కలో మనం చూసాము. దీన్ని పక్కన పెట్టండి. ఇక్కడి నుంచి ఏమని చెప్తుందంటే కొన్ని రియోపత్రాలను వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు ఉంచితే, ఎందుకని వేడి నీటిలో ఉంచమని చెప్తున్నాడు? ఎందుకనంటే ఇది కణాలనంతా చంపుతుందంట. ఇది కణాలను ఏం చేస్తుంది? చంపుతుంది.
ఇప్పుడు స్లైడ్పై ఒక పత్రాన్ని అమర్చి, మొదట ఎలా అమర్చామో మరలా అమర్చి స్లైడ్పై అమర్చిన పత్రంపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని వేస్తే, అంటే ఏదైతే నిర్జీవ కణంలో ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగలేదు, మరి సజీవం ఒక కణంలో నీటిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏమని ఇచ్చాడంటే, ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఉబ్బుతుంది కణం అనేది ద్రవాభిసరణ ద్వారా నీటిని పీల్చుకున్నప్పుడు కణం అనేది ఉబ్బుతుంది. అప్పుడు కణం అనేది ఉబ్బినప్పుడు ఈ కణకవచం అనేది యాక్షన్లోకి దిగుతుంది. ఎందుకని? ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను. ఇవన్నీ కణాలు. లేకపోతే ఒక పెద్దది కణం తీసుకుందాం. ఈ కణం అనేది ఉబ్బినప్పుడు పైన ఉండే ఈ కణకవచం అనేది ఏం చేస్తుందంటే, ఈ కణకవచమేమో కణమేమో ఉబ్బింది కాబట్టి ఈ విధంగా ఫోర్స్ చేస్తుంటే కణం అనేది సమానమైన ఒత్తిడితోటి వ్యతిరేక దిశలో, ఇక్కడ అదే ఇచ్చాడు గమనించండి, ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా కణకవచం అనేది సమానమైన ఒత్తిడిని కలగజేస్తుంది. ఏం చేస్తుంది? సమానమైన ఒత్తిడిని కలగజేస్తుంది. కణానికి వ్యతిరేకంగా కణకవచం అనేది సమాన ఒత్తిడిని కలగజేస్తుంది. వేటి కవచాల కారణంగా కణానికి ఉండే కవచాల కారణంగా అటువంటి కణాలు, మొక్కలలో ఉండే కణాలు జంతువుల కంటే పరిసర ద్రావణాలలో వచ్చే ఎక్కువ మార్పులను ఏం చేస్తుంది? ఇది తట్టుకోగలుగుతుంది. అందుకనే కణకవచం అనేది కేవలం మొక్కల్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? కణకవచం గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఒక కణాన్ని సూక్ష్మదర్శిని కింద మనం గమనిస్తే 3 ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? 3 ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. అవే ఏమిటి అని అంటే, మనకు కణత్వచం అనేది ఒకటి, కేంద్రకం అనేది ఒకటి, కణద్రవ్యం ఒకటి. అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది ఏంటిదంటే, కణత్వచం గురించి మాట్లాడుకున్నాం. కణత్వచంలోనే సబ్ టాపిక్ ఏంటిదంటే కణకవచం, అది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుందని, దాని యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటిదనంటే కేంద్రకము. మరి కణంలోని కేంద్రకం దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఈ కేంద్రకంలో ఇంకా ఏమేమి ఉంటాయి, కేంద్రకావేశం ఉంటుంది, క్రోమోజోములు ఉంటాయి. ఆ క్రోమోజోములు అనేవి మానవుని యొక్క కణ నిర్మాణంలో ఏ విధంగా సహాయపడుతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కేంద్రకం.